రాముడు, మా గ్రామ సర్పంచ్ వరలక్ష్మి సంతోష్. పల్లికొండ నవీన్, తలారాముడు ఉప సర్పంచ్. ఈ గ్రామంలో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మా దగ్గర చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అదే విధంగా కొద్దిగా రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం. మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ త్వరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. ఇవే కాకుండా మీ గ్రామంలో ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకుంటారు? మా దగ్గర ఇందిరా మిల్లు వచ్చేసి ఫస్ట్ విడతలో 12 వచ్చాయి. 2 పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఇవాళ మాట్లాడాం, చాలు చేస్తున్నారు. 10 తీసుకున్నాం. 10లో ఒక 6 కంప్లీట్ వచ్చినాయి. ఇంకొక 4 కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. ఈ గ్రామంలో నీటి సమస్య ఏ రకంగా ఉంది? నీటి సమస్య కొద్దిగా ఉందిలే మాకు. ఎక్కువ అంటే ఈ 2 months కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. తర్వాత మనకి యథావిధిగా ఉండిపోతుంది. ఉప సర్పంచ్ గారు, మీ గ్రామంలో వార్డులో కావచ్చు, అంటే ఊర్లో కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మాకు ఉన్న సమస్యల్లో ముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజ్ సమస్యనే. ఇక నేను గెలిచిన వార్డు నుంచి 3వ వార్డు నుంచి ప్రధాన సమస్య అనేది అక్కడనే ఉన్నది. ఎందుకంటే అందులోనే గత ప్రభుత్వం వైఫల్యం కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం, స్థానికుల వల్ల నిర్లక్ష్యం కావచ్చు, కానీ అక్కడ పెద్ద తుంగలాగా ములిసేసి పెద్ద అక్కడ ఉన్న ఒక 4-5 ఇండ్లకు కూడా చాలా ఇబ్బంది అయిపోయి వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళి కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైనేజ్ అనేది మెయిన్ ప్రాబ్లంగా ఉంది. మా వార్డులో ఉంది, మళ్ళీ ఎస్సీ కాలనీలోనైనా ఉంది. ఓవరాల్గా మళ్ళీ కాలనీలో కూడా మెయిన్ సమస్య అదే ఉంది, డ్రైనేజ్ అనేది. మేము ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అవి ఇప్పుడు వచ్చే ఫండ్స్ లోకి చేద్దామని చెప్పేసి. మీ గ్రామానికి బస్సు సౌకర్యం ఏ రకంగా ఉంది? మా దగ్గరకు వచ్చేసి బస్ సౌకర్యం అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర ఒకటి బస్సు వస్తుంది. ఇది ముషినార్ బస్ అని ఒకటి వస్తుంది నిజామాబాద్ నుండి. అదే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. మొన్న మేము గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి, మేము సర్పంచ్ గా గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి భీమ్గల్ బస్సు రావాలని ఆదేశించాము. మా ఎమ్మెల్యే గారికి చెప్పాము. చెప్తే మా ఎమ్మెల్యే గారు డిఎం గారితో కానీ వాళ్ళతో మాట్లాడి చెప్పారు. ఆ బస్సు త్వరలో ఏపీ చేయగలుగుతున్నారు. మీ గ్రామంలో విద్యా వ్యవస్థ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థ మీద చెప్పాలంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లోనైనా స్ట్రెంత్ తగ్గిపోయింది. ప్రైవేట్ స్కూల్లో పంపించడం వల్ల ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కొద్దిగా పిల్లలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్స్ బాగానే చెప్తారు, కానీ మనకి ఏం జరిగిందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే నా అబ్బాయిని బయటకు పంపించాలి, బయట చదివిస్తే చదువుతాను అంటారు. కానీ అంతకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్నే బాగా చదువుతుంది. కానీ నా ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ స్కూల్ పంపించడమే చాలా మంచిది నా ఉద్దేశం. ఈ గ్రామంలో గ్రంథాలయం వస్తుంది ఆలోచించారు మీ పాలకులు? అయితే మాకు గ్రంథాలయం అనేది ఇంపార్టెంటే. అయితే దాని గురించి ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే గారు కూడా మీకు ఒకటి గోదామైన లైబ్రరీ, మహిళా సంఘం అనేది చెప్పారు మాకు. సో మేము కూడా దాని గురించి కూడా మా పాలకవర్గంలో చర్చించినాం. స్థలం కోసం చూస్తున్నాం ఎక్కడ పెడదాం అనేది. అది రాగానే అది కూడా ప్రారంభిస్తాం గ్రంథాలయం. గ్రామానికి సంబంధించిన పింఛన్ల విషయంలో ఏమంటారు? పింఛన్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ పెళ్లి వచ్చిన వాళ్ళు కానీ వితంతులు కానీ వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు గెలిచినట్టు మా దగ్గరికి వస్తే మేము చెప్పాము, మన ప్రభుత్వం త్వరలో చాలు చేస్తుంది. మీకు ఎంతమంది ఉన్నా అనర్హులైన ఎంతమంది అంతమంది పింఛన్ ఇప్పించే బాధ్యత మాదని కూడా మేము హామీ ఇచ్చినాం. ఈ గ్రామం సంబంధించి ఏదైనా కొత్తగా గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మేము కొత్తగా గుర్తించినదంటే ఇక్కడ మాకు పెద్ద డ్రైనేజ్ ఒకటి కావాలని ఎమ్మెల్యే గారికి ఇచ్చాము 40 లక్షల ఫండ్స్ పెట్టి. అయితే మొన్ననే ఎమ్మెల్యే గారు మొన్న ఫండ్స్ లో ఇస్తా అంటే కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో ఇప్పుడు వచ్చే ఫండ్స్ లో ఇస్తా అని చెప్పిండు. అది ఒక సమస్య మాకు ఒకటి ఉంది. దాని నుంచి ఒక 40 లక్షల నుంచి ఒక ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే మా ఊర్లో డ్రైనేజ్ సమస్య 70% ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. మీ గ్రామంలో శ్మశాన వాటికి ఎలా ఉంది? నాకు బోర్డు సంబంధించిన బోర్డులో వాడుతూ ఉన్నాయా? అయితే మా దగ్గర శ్మశాన వాటిక అనేది బాగానే ఉంది. ఎందుకంటే కప్పల వాగు కానుకొని ఉంటది. గత ప్రభుత్వం నిధుల ద్వారా వైకుంఠ ధామం అనేది వచ్చింది, దాన్ని కూడా మా వాళ్ళు నిర్మించారు. దాంట్లో ఒకటి ఏంటంటే మాకు ఇంకా దాంట్లో అక్కడ ఏం స్టార్ట్ కాలేదు అన్నట్టు. అన్ని కూడా మళ్ళీ వాగులోనే కార్యక్రమాలు జరుపుతారు. దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురాలేదు. అంటే కట్టేది కానీ దాంట్లో ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదు. దహనం అనేది చేస్తే బాగుంది. ఈ గ్రామ సమస్యలు పాలక వర్గం మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏం చేస్తారనుకుంటారు? పాలకవర్గం తరఫున ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే మా దగ్గర ఉన్న ఒక చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలాగా ఉన్నాయి.
అవి ఇప్పటికే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, స్పందించారు. ఆ, ఈ ఒక సీసీ రోడ్స్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని గల్లీలో. మొన్ననే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 15 lakhs మాకు సీసీ 10 lakhs సీసీ రోడ్ ఇచ్చాడు, ఎస్సీ కాలనీ కోసం. మళ్ళీ మొన్న ఒక 5 lakh డ్రైనేజ్ ఇచ్చాడు, 10 lakh మళ్ళీ 5 lakh సీసీ రోడ్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు మాకు చాలా అనుకూలంగా ఉండి మాకు చాలా ఇవ్వడం వల్ల ఇంకా చేసుకుంటూ ముందుకు పోతాం. మా ఎమ్మెల్యే గారు చెప్పగానే మాకు ఏదైనా పర్లేదు ఇద్దాం, మీ సర్పంచ్ చెప్పండి మేము ఇద్దాం, మీ సర్పంచ్ తోని మాట్లాడి చెప్పేసి ఇద్దాం అని చెప్పేసి మాకు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు గెలిపించింది మాకు బాధ్యతగా ఇచ్చారు కాబట్టి ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అని ముందుండి ఆ కార్యక్రమం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా బాధ కానీ ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాకు ప్రజలకు తెలియజేస్తున్నాం. మేమనేది యూత్ కు అయినా గ్రామ ప్రజలకైనా చెప్పేది ఏంటంటే, సమస్య ఉన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలా. అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, సమస్య నాది ఉన్నప్పుడు ఒక విధమైన మాట్లాడడం, సమస్య ఇంకొకది ఉన్నప్పుడు ఇంకో విధంగా మాట్లాడడం. ఇప్పుడు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. దాని గురించి ఎందుకు ఉంది అంటే, స్థానికుల వల్ల కొంతమంది నిర్లక్ష్యం వల్ల కొంతమంది యొక్క సొంతంగా నా సైడ్ నుంచి ఇప్పుడు డ్రైనేజ్ అనేది రూల్ ప్రకారం ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడ నుంచి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే నా అక్కడ నుంచి వద్దు, ఇంకో సైడ్ నుంచి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రూల్ ప్రకారం ఎట్లా వెళ్తే అట్లా తీసుకెళ్దాం అంటారు. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, నా దాంట్లో వద్దు అంటారు. ఇప్పుడు డ్రైనేజ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. మరి మీ వాటర్ ఎటు పోతాయి అంటే ఏమంటారు అంటే, నేను ఇక్కడ ఇంకుడు గుంత కొట్టుకుంటా అంటారు. మనం ఒక గ్రామంలో ఉన్నాం, ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి అందరితోటి కలిసిమెలిసి ఉండి అది ఏదైతే ఉందో దానికి అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ ఇట్లా నిర్లక్ష్యంగా సొంత ప్రయోజనాల కోసం గ్రామ ప్రజలనైనా వార్డు మెంబర్ అంటే వార్డులో ఉన్న జనాలైనా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. అందరూ కూడా గ్రామ ప్రజలైనా ఎవరైనా దీని గురించి ఆలోచించాలి. ముందుగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మాకు ఫండ్స్ ఇస్తున్నందుకు, మేము పెట్టిన ఫండ్స్ కూడా ఎప్పుడు కూడా మీకు కాదు అనకుండా ఇస్తాను. ఈ గెటర్సే గాని, సీసీ రోడ్ గాని, ఒక చెక్ డ్యామ్ గాని, ఈ ఇంద్రమ్మ ఇండ్లు గాని, ఇప్పుడు మేము మొన్న చెప్పగానే మహిళా సంఘ భవనం కోసం శాంక్షన్ ఇచ్చేయమని చెప్పారు. ఆల్రెడీ రేపు ఎల్లుండి శాంక్షన్ శాంక్షన్ వచ్చేది ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఇంకా మాకు సహకారం, మేము అడగానే ఏదైనా ఇస్తుంది కాబట్టి ముందు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చూస్తూ మా రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా అందరికి నా ఇంత చిన్న వయసులో నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతనిచ్చినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. నా వంతుగా ఎంత చేయాలో 100% దానికి నేను సమయం ఇచ్చైనా, ఆర్థికంగా అయినా, ఏ విధంగా అయినా, ఏ సమయం అందుబాటులో ఉంది ప్రతి ఒక్కటి చేస్తానని నేను అన్నమాట. మరి యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు. యువతగా మేము ముందు పెట్టి ఏ అభివృద్ధి మేము యువతగా వచ్చినాం కాబట్టి మా ఊళ్ళో ఉన్న యువకులను కూడా కొన్ని సమస్యల మీద అవగాహన తీసుకుంటున్నాం, ఏదైతే బాగుంటది ఏదని. వాళ్ళు ఇచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు ఈ పని చేస్తే బాగుంటది అని చెప్తే ఆ పని తీసుకోవడానికి ముందుగా ఉన్నాం కాబట్టి ఏది మంచి పని అనుకుని 10 యూత్ పిల్లలు కానీ ఊరు ప్రజలు ఇది చేస్తే బాగుంటుంది సర్పంచ్ అని మా సర్పంచ్ గారు పెట్టినప్పుడు దాన్ని మేము తీర్మానం చేసుకుని దాన్ని ఊరితో కట్టుబడి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం చెప్పారు యువతకు? నేను చెప్పేది ఏంటంటే, ముందుగా ఫస్ట్ వాళ్ళ యూత్ అనేది రాజకీయంగా కూడా ఆలోచించాలి. ఎప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు అనే కాకుండా మనము రాజ్యాధికారంలో కూడా ఉంటే, అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి మనం ఇంకా జనాలకు ఎక్కువ సేవ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉద్యోగం అనేది మన కుటుంబాన్ని మనము వృద్ధిలోకి తీసుకురావాలని తెలుస్తుంది. కానీ ఈ రాజకీయం అనేది మన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే ప్రతి ఒక్క వ్యవస్థనే మనం మార్చవచ్చు. ఇప్పుడు జాబ్ చేసి ఏంటంటే ఒక ఇంటిని మాత్రం మార్చవచ్చు, ఆ విధంగా ఉంటాయి. కాబట్టి యూత్ కూడా ఇటు సైడ్ రావడానికి ఆలోచించాలి.